నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం ఆర్టీఓ ఆఫీస్లో అయితే ఉన్నాము. ఆర్టీఓ ఆఫీస్లో అయితే చాలా దారుణమైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ డ్రైనేజ్ స్మెల్ వస్తుంది. అసలు ఏంటి రీజన్ ఏంటి అని ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాము. రిజిస్టర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే ఏంటి సార్ అసలు సమస్య ఏంటి? ఇక్కడ ఏమైందంటమ్మా, మా పక్కన ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ వాళ్ళకు ప్రాపర్ డ్రైనేజ్ లేదు. వాళ్ళు ఏం చేశారంటే మాకు డౌన్ లో ఉందని చెప్పి ఒక చిన్న మోరి కట్టేసుకొని ఒక హోల్ కొట్టేసి మొత్తం వాళ్ళ కాలనీ నీళ్ళంతా మా ఆఫీస్ లో వదులుతున్నారు. మేము వెళ్ళి ప్లంబర్ తీసుకొచ్చి ఆ హోల్ అంతా మూసుకున్న తర్వాత కూడా మేము సాయంత్రం వెళ్ళిపోగానే మళ్ళీ గడపడుతో మొత్తం బొక్కలు పెట్టి లోపలికి వెళ్తున్నారు. మేము ఏం చేసాం, కాలనీ వాళ్ళు అందరూ తీసుకొచ్చి మా ప్రాబ్లం చూపించిన తర్వాత వాళ్ళు ఒక 15 రోజులు టైం అడిగారమ్మా. 15 రోజుల్లో మేము మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి రెమెడీ చూసుకుంటామని చెప్పారు. నెక్స్ట్ కింది పక్క ఏమైందంటే, మేము ఆ నీళ్లు కట్టేసిన తర్వాత ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నీళ్ళు కూడా మా లోపలికి రావడం స్టార్ట్ అయ్యాయి. మాకు స్మెల్ వస్తుంటే వెళ్ళి ఏంటని చూస్తే సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి అది ఓవర్ఫ్లో అయిన వాటర్ కూడా ఆఫీస్లోకి వస్తుంటే మొత్తం బురద అవుతాయి. అదంతా మళ్ళీ డ్రైన్ చేయించి ఇప్పుడు మట్టి తెచ్చిపోసి ట్రాక్ రిపేర్ చేస్తాం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం, బాబు ఇట్లా మీ సెప్టిక్ ట్యాంక్ నీళ్ళు కూడా మా దగ్గరకు వస్తున్నాయి, ఆలోచించడానికి తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అర్థమైంది. అంతవరకు వాళ్ళు కనీసం పట్టించుకోవట్లా. కనీసం కూడా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. మన వాటర్ ఎక్కడికి పోతుంది ఏంటన్నా అదే లేదు వాళ్ళకి. అంతే పోతుంది, నీరు పల్లం ఎగరు అన్నట్టు పంపు ఉన్న చోటుకి వదిలేస్తున్నారు. దాని ప్రాపర్ వేలో మెయింటైన్ అవుతుందా లేదా అన్నది ఏం ఆలోచించాలి. వాళ్ళందరూ తీసుకొచ్చి చూపించాం మా ప్రాబ్లం. అప్పుడు అర్థం చేసుకొని 15 రోజులు టైం అడిగారు. ఈ లోపు వాళ్ళు దాన్ని మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పుకొని వేరేగా మోరీ కట్టించుకుంటాం అంటున్నారు. మేము కూడా వాళ్ళంతా పబ్లిక్ ఉన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళతోని ఎగనెస్ట్గా పోలేమని ఆ 15 రోజుల వరకు ఓపిక పట్టి ఆ తర్వాత ఈ వాటర్ అంతా మేమే డ్రైన్ చేయించాం. డ్రైన్ చేసి మళ్ళీ మట్టి తెప్పించుకొని ఇప్పుడు ట్రాక్ లో మొత్తం బ్లేడ్ ట్రాక్టర్తో రిపేర్ చేయించాం. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు? వర్షాకాలం అప్పటి నుంచి మొత్తం ఆ కుంట ఉందమ్మా. ఆ కుంటలో నీళ్ళంతా పొంగిటి వచ్చేసేవి. ఆ వాటర్ అంతా ఎక్కువైన వాటర్ అంతా వచ్చేసి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయి ఆ వర్షాకాలం తగ్గిన తర్వాత మేము అసలు ప్రాబ్లం ఇంకా వర్షాకాలం తగ్గింది ఇంకా ప్రాబ్లం ఎందుకు సాల్వ్ అవ్వట్లేదంటే అక్కడ ఇవన్నీ వెహికల్స్ అడ్డు ఉన్నాయి. మోరి మాకు కనిపించలా, వాళ్ళు కొట్టిన మోరి. ఆ తర్వాత మేము ఆ బళ్ళన్ని పక్కకు జరిపితే అప్పుడు వాళ్ళ కాలనీ నీళ్ళంతా మా దానిలోకి డ్రైన్ అంతా మా దాంట్లోకి వెళ్తున్నారు. అది మూసేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ సాయంత్రమే దాన్ని మళ్ళీ పగల కొట్టేశారు. మళ్ళీ వచ్చి పబ్లిక్ చూపిస్తే అప్పుడు ఆపి వేరే డైరెక్షన్ లో పంపించారు. అది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఈ సెప్టిక్ ట్యాంక్ వాటర్. అది క్లియర్ చేసుకొని ఇప్పుడు ట్రాక్ రిపేర్ చేసుకుంటున్నాం. సార్ రీసెంట్ గా తుఫాన్ కూడా వచ్చింది. అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? అప్పుడు ఇదేమా వర్షాకాలం అంతా వాటరే, ఆ కుంటంతా నిండిపోయి ఓవర్ఫ్లో నీళ్ళు ఇటు వచ్చేసేవి. ఇక్కడ నుంచి ఏంటంటే ఇది కొంచెం లో లెవెల్లో ఉంది. ఈ లో లెవెల్లో ఉండడం వల్ల ఈ వాటర్ బయటికి వెళ్ళట్లా, అది ప్రాబ్లం. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మున్సిపాలిటీ అధికారులకు మేము ఏం చెప్పాలా, ఎందుకంటే కుంట కదా, వాళ్ళు కాలనీ వాళ్ళు చెప్పుకున్నారు వెళ్ళి. అంటే డ్రైనేజ్ అరేంజ్ చేయాల్సింది వాళ్ళ కాలనీ వాళ్ళకి, మాకు కాదు కదమ్మా. మాకు ఎందుకంటే వాళ్ళ నీళ్ళు రాకపోతే మాకు ప్రాబ్లం ఉండదు, వాళ్ళ నీళ్ళు రావడం వల్లే మాకు ప్రాబ్లం. ఏమంటున్నారు మరి కాలనీ వాళ్ళు 15 రోజులు టైం అడిగారు. ఆ 15 రోజుల్లో రిపేర్ చేసుకుంటాం. చేస్తామన్నారా? 15 రోజులు చేస్తామన్నారమ్మా. మళ్ళీ ఎట్లా చెప్తాం, వాళ్ళంతా పబ్లిక్ కదా, వాళ్ళు కూడా ఒకరు కాదు మొత్తం కాలనీ మీరు వెళ్ళి చూడండి తెలుస్తుంది. వాళ్ళకి డ్రైనేజ్ లేదు బయటికి వెళ్ళడానికి, అదే వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళకి లేకపోవడం వల్లే డ్రైనేజ్ అంతా తీసుకొచ్చి మా ఆఫీసులో వదులుతున్నారు. ఇక్కడ కుంట ఉందని చెప్పి, ఎందుకంటే కుంట ఉందంట, ఆ కుంట లోపలికి వదులుతున్నారు వాటర్. ఆ కుంటలో ఎక్కువైతే మొత్తం మాకు బయటకు వస్తున్నాయి ఆఫీసులకు. సో మరి విన్నారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. అక్కడ ఏదైతే వాళ్ళ ఇండ్ల నుంచి డ్రైనేజ్ ఏదైతే ఉందో వర్షం పడినప్పుడల్లా కూడా అదంతా బయటకు వచ్చి వీళ్ళకి ఇక్కడ స్మెల్ అయితే రావడం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ రిజిస్టర్ అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇది ఎక్కువగా రిజిస్టర్ ఆఫీస్ లో పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ అందరూ వచ్చి ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ స్మెల్ అనేది రావడంతో వాళ్ళు చిరాకు పడుతున్నారంటూ కూడా రిజిస్టర్ గా అయితే చెప్పడం జరుగుతుంది.